నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు చేసి తమ న్యాయమైన హక్కుల సాధన కోసం దశల వారీగా చేపడుతున్న నిరసనలో చిత్తూరు జిల్లా విద్యుత్ శాఖ ఉద్యోగులు చేసి ఆధ్వర్యంలో సోమవారం భారీ సంఖ్యలో ర్యాలీగా వచ్చి జిల్లా సచివాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. जिंदाबाद जिंदाबाद అప్పుడు చేయి వస్తుంది. బ్యానర్ లేపనా పైకి లేపు. చైర్మన్ ని రాష్ట్ర విద్యుత్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దశ కార్యక్రమంలో చివరి కార్యక్రమంగా మా యొక్క మెమోరాండం ని కలెక్టర్ గారికి అందజేయడానికి వచ్చాము. ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఎలా అంటే కాంట్రాక్ట్ కార్మికులు దశాబ్ద కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుని రెగ్యులర్ చేయాలి. మరియు గ్రేడ్ 2 జేఎల్ వారిని వెంటనే మా యొక్క డిపార్ట్మెంట్ కి విలీనం చేయాలి. ఎందుకురా అంటే వాళ్ళని సచివాలయంలో వాళ్ళు పోయి అక్కడ వెళ్లి తమ్ము వేస్తూ మా డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ వాళ్ళు 2 రకాల ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళు మా డిపార్ట్మెంట్ సొంతంగా విలీనం చేయాలి. తర్వాత ఈ యొక్క విద్యుత్ ఉద్యోగుల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి డిప్లొమా క్యాండిడేట్స్ కావచ్చు, బీటెక్ క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళని వన్ టైం బేసిస్ పైన వాళ్ళ వెంటనే కన్వర్షన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఇకపోతే కన్నా మా యొక్క విద్యుత్ కార్మికులకి ఏదైనా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కన్నా జరిగితే కన్నా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ ఆ యొక్క బిల్స్ మేము సబ్మిట్ చేశామంటే వీళ్ళు సీజీఎస్ రేట్ల ప్రకారంగా వీళ్ళు 40% 50% ఇస్తున్నారు. అలా కాకుండా టోటల్ గా బిల్లులు మొత్తం మాకు మంజూరు అయ్యేలాగా వీళ్ళు శాంక్షన్ చేయాలనేసి మేము ఏడాది నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నాము. మీకు అందరికీ తెలియంది కాదు, ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఏ విధంగా కష్టపడతారు రాత్రి పగలు. మానవ సంబంధంలో ఒక మానవ జీవన మనుగడలో ఒక భాగమైపోయింది విద్యుత్ సంస్థ. విద్యుత్ లేకపోతే ఒక 10 నిమిషాలు కూడా లేని పరిస్థితి. మానవ జీవన గడిపేదానికి చాలా కష్టం. అలాంటి క్లిష్టమైన శ్రేష్టమైన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నందుకు మేమంతా గర్విస్తున్నాము. అదేవిధంగా మేము రాత్రి పగలు పనిచేస్తున్నా మాకు దశాబ్దాలుగా ఉన్న మా డిమాండ్స్ ఏమున్నాయో అది ఒకటి కూడా నెరవేరడం లేదు. ప్రధానంగా మాది 32 సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మేము చెప్పుకోదగ్గది మెయిన్ కారణం ఏమంటే దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా విద్యార్హత కలిగి ఉన్న వారిని రెగ్యులర్ చేయమని అంటున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాలను తీసి జేఎల్ఎం గ్రేడ్ 2 ఉద్యోగస్తులకు మా డిపార్ట్మెంట్ లో ఉన్న జేఎల్ఎం సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రయోజనాలు ఏమి వాళ్ళకి ఇవ్వడం లేదు, అవి ఇవ్వమంటున్నాము. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ప్రభుత్వంలో 2004 వరకు ఉంది. మా డిపార్ట్మెంట్ లో 99కి ఆపేశారు, అది ఇమ్మంటున్నాము. మాకు పెండింగ్ డిఏలు ఉన్నాయి, అది ఇమ్మంటున్నాము. మా డిపార్ట్మెంట్ లో చాలా మంది కష్టపడి చదివి ఎంతో ఉద్యోగార్హత పదోన్నతి కలిగిన చదువులు చదువుకున్నా గానీ ఇంతవరకు కూడా 30 సంవత్సరాలుగా కూడా వాళ్ళకి కన్వర్షన్ అనేది ఇవ్వకుండా ఏ కేడర్కి ఆ కేడర్ అట్టే పెట్టేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వేల కొద్ది ఖాళీలు ఉన్నాయి. దాన్ని వెంటనే భర్తీ చేసి మా ఒక ఉద్యోగి చేయాల్సిన పని నలుగురు చేయాల్సిన పనిని ఒక మనిషితో చేసుకుని చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన మా కూటమి ప్రభుత్వం వచ్చిన వేళ విశేషం మాకంతా ఆనందదాయకమైంది. ఆ ప్రభుత్వంలో మా న్యాయమైన కోరికలు నెరవేర్చి మా ప్రభుత్వం మాకు అండగా ఉంటుందని మా
విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం.